10 రోజుల క్రితం జరిగిన గణేష్ అనే వ్యక్తి కల్తీ పాలు అమ్మేయడని చెప్పేసి మీడియా ద్వారాగా తెలియజేయడం అయింది. ఆ సంఘటన తెలిసిన తర్వాత అతను సంఘ సభ్యుడా కాదా అన్న మేము నిర్ధారణ చేసుకున్నాం. అతను సంఘ సభ్యుడు కాదు. అయితే మేము మీడియా వరకు మొత్తం చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన కల్తీ క్యాన్ పాలు కల్తీ కలిసిందని అది ఫ్రిడ్జ్ ద్వారా జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారిస్తున్నారండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంటు బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, గేదె పాలు వాడొద్దు అని చెప్పేస్తున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుందండి. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్టీజీ కానీ, ఈ తర్వాత దొడ్డ కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాలవర్తకులు విజయ్ కంపెనీ విజయ్ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాలవర్తకులు పోటీ పడి ఈ విజయ్ పాలవర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు, మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుతుందండి. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడానికి సంఘం అంతా కూడా ఏకగంటిగా నడిబడి నడిచి ఒకే మాట మీద ఎవరిని నడుచుకుంటూ పాలవర్తకులు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరిని చేయటం అని చేసుకోండి. ఈ ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడతామని బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ సనాతనం పాల్పోయటం వల్ల కొంతమంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మేము మాకు కూడా మా పాల్వర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరుగుతుందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటల్లో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పానండి. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి, పాలు ఆగవండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియని మామూలుగా అయితే ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి. 60 లీటర్ల పాలు 150 లీటర్లు చేసేటంటారు, ఎలా చేస్తారు? 60 లీటర్ల పాలు వాటర్ తప్పని రెండో వేసిన అంత అవసరం లేదండి, అంత ఆలోచన లేదండి మా పాలవర్తులకి. అతను చేసిన దానికి మేము జవాబు చెప్పలేమండి. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా ఇవాళ కూడా నిర్ధారణ ప్రయత్నం చేస్తున్నారండి, ఇంకోటి చేస్తున్నారు. అది నా దృష్టికి రాలేదండి, నా దృష్టికి వచ్చి నేను ఖండిస్తానండి. అదే నా దృష్టికి రాలేదండి, నా దృష్టికి వచ్చి నేను చర్య తీసుకున్నాండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను కూడా చెప్పానండి. మొన్న అర్జెంట్గా జనరల్ మీటింగ్ చేసి మొత్తం పాల్వర్తులందరికీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు అడిగేది మాకు మా పాలవాళ్ళు వాడుతున్నట్టుగా ఇంకా మాకు రుజువు అవ్వలేదండి. ఇప్పుడు మా సంఘ సభ్యులు అలా చేయరండి, బయట వాళ్ళు చేతి ఇప్పుడు మీ సైకిల్ వాళ్ళ దగ్గర వేసుకుంటే ఎలాంటి భరోసా ఉంటుంది పబ్లిక్, మీరు ఏం చెప్పాలి? పబ్లిక్ గేదె పాలు ఒరిజినల్ పాలు అండి, గేదె పాలు ఒరిజినల్ పాలు. ఆ పాలు 8 గంటల వరకే ఉంటాయండి. ఈ ఒరిజినల్ పాలు ఈ 8 గంటల తర్వాత పాలు కాస్తే ఇరిగిపోతాయండి. మరి ప్యాకెట్ పాలు ఎన్ని గంటల తర్వాత అయినా కాసినా అవుతున్నాయండి. అది ఏంటనేది మాకు కూడా తెలియదండి. అందరిది ఇచ్చే పాలు నిజమైన పాలని మేము చెప్తామండి.
చెప్పడే కాదండి, నిజమైన వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు. అదే చెప్పింది సార్, అదే మా దృష్టికి రాలేదే, మా దృష్టికి వస్తే మేము అటువంటి చేద్దాం కూడా చెప్పండి. మన చేరి కూడా తీసుకున్నాం. ఈ సభ్యులకి ఐడి కార్డు ఇవ్వడం అలాంటివి ఏమైనా చేస్తారా? ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని దృష్టిలో మన లెటర్ బ్యాట్ ఉందండి పాల సంఘానికి. ఈ లెటర్ బ్యాట్ మీద వెళ్ళి మేము అడగదలుచుకున్నాం. మొన్న కమిటీ మీటింగ్ వేసుకున్నామండి. కమిటీ అంతా కలిసి వెళ్ళి ఏం చెప్తామంటే అండి, ఇలాగ మాకు పాల సంఘ సభ్యులకి ఒక ఐడెంటిటీ కార్డు కావాలని చెప్పేసి కోరుతామండి. మీరు చాలా కాలం నుంచి పాల వ్యాపారంలో పాల సంఘానికి వ్యవహరిస్తున్నారు కదా. ఆయ్. అవునండి. అయితే పాలలో యూరియా కలుస్తుంది, అమోనియా కలుస్తుంది, పాలు వైద్యులకి రావడానికి చేస్తున్నారు, పాల మనుషులు తయారు చేస్తున్నారు అని చెప్పి వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? మీకు దృష్టికి ఇప్పటివరకు వచ్చిందా, అసలు రాలేదా? అసలు ఇప్పటి వరకు లేదండి అటువంటిది. అయితే గణేష్ అన్న దాని గురించి బయటకు ఎప్పుడైతే వచ్చిందో అపాపం కలిగిందండి ప్రతి ఒక్కరికి. ఏది సైకిల్ పాలు ఎలా కలుపుతున్నారు, అలా చేస్తున్నారు. సైకిల్ పాలు కాదండి, మ్యాన్ మేడ్ మిల్క్ తయారవుతుంది. ఆయ్. అంటే పౌడర్లు, తర్వాత యూరియా, అమోనియా ఇటువంటివన్నీ పురుగుల మందులన్నీ వేసి తయారు చేస్తున్నారు పాలు ఆయ్. అని చెప్పేసి ఇప్పుడు చాలా కాలం నుంచి వస్తుంది ఆరోపణ. అవునండి. కానీ మీకు ఇప్పటివరకు తెలియలేదు అని అంటే ఏం కాదండి, 850 మంది నంబర్స్లో కూడా అటువంటి కల్తీ చేసే ఆయ్. బయట మీకు మరి- వ్యాపారం చేస్తున్నారు. మీకు అలాంటి తెలియదు. అవునండి. ఇప్పుడు బయట వాళ్ళ గురించే గవర్నమెంట్ చర్య తీసుకుందండి. మీకు తెలియదు. ఏదో కలిపేవాళ్ళని ఒప్పుకోమని కూడా బంధించారని చెప్పి వాళ్ళ బావగారు చెప్పడం జరిగిందండి. అయితే ఇటువంటి